నుంచి రాజధాని అమరావతికి వెళ్లే కరకట్టను రోడ్డు 4 లైన్ల విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అలైన్మెంట్ పూర్తి కాగా క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ పనులు చేపట్టారు. మంత్రి నారాయణతో త్వరలో ఐడీసీఎల్ అధికారుల సమావేశం నిర్వహించి మ్యాప్ను రూపొందిస్తారు. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులతో మంత్రి నారాయణ చర్చించి పనులు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం వర్క్ ప్రాజెక్టును సీఎంకు వివరించిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అమరావతి రాజధానిలో యుద్ధ ప్రాతిపదికన కృష్ణా కరకట్ట రోడ్డును 4 వరుసలుగా విస్తరించడానికి అమరావతి అభివృద్ధి సంస్థ టెండర్ల ప్రక్రియకు సిద్దమవుతోంది. క్షేత్రస్థాయిలో కరకట్ట రోడ్డుకు మార్కింగ్ పనులు కూడా చేపడుతోంది. దాదాపుగా అలైన్మెంట్ ను కూడా సిద్దం చేసింది. టెండర్ల ప్రక్రియ చేపట్టేలోపు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లే యోచనలో ఏడీసీఎల్ ఉన్నతాధికారులు ఉన్నారు. కరకట్ట విస్తరణకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఇచ్చే రిపోర్టుపై మంత్రి నారాయణతో ఏడీసీఎల్ అధికారులు చర్చించనున్నారు. కరకట్టను 4 వరుసలుగానే విస్తరించాలని ఏడీసీఎల్ అధికారులు భావిస్తున్నారు. 2 వరుసల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నప్పటికీ 100% 4 వరుసలుగా విస్తరించాలని ఏడీసీఎల్ అధికారులు భావిస్తున్నారు. 4 వరుసలుగా విస్తరించడానికి వీలుగా ఎంత భూమి అవసరమవుతుందన్నది అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సిఆర్డీఏ ల్యాండ్ డిపార్ట్మెంట్ ను ఏడీసీఎల్ అధికారులు కోరారు. 2 వరుసలకైతే దాదాపుగా భూసేకరణకు ఇబ్బంది లేదని తెలుస్తుంది. 4 వరుసలకు మాత్రం తప్పనిసరిగా అదనంగా భూములను సేకరించాల్సి ఉంటుంది. కరకట్ట రోడ్డు విస్తరణకు సంబంధించి ఏడీసీఎల్ సీఎండీ లక్ష్మీ పార్థసారథి ఇప్పటికే పలుమార్లు క్షేత్రస్థాయిలో కరకట్ట రోడ్డును పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారుల సమీక్షలో 4 వరుసలుగా అభివృద్ధి చేయాలని దాదాపుగా నిర్ణయించారు. 4 వరుసల నిమిత్తం రైతుల నుంచి భూములను సేకరించాల్సి ఉంటుంది. 30% పైగా రైతులు తమ భూములు ఇవ్వటానికి సానుకూలంగానే ఉన్నారు. 4 వరుసలుగా విస్తరించడానికి మరో 10 ఎకరాలను సేకరించగలిగితే సరిపోతుందని తెలుస్తోంది. భూములను పెద్దగా సేకరించే పరిస్థితి లేనందున 4 వరుసలుగా విస్తరించాలనే దిశగా ఏడీసీఎల్ అధికారులు అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఏడీసీఎల్ అధికారులు అలైన్మెంట్ ను నిర్దేశించడం జరిగింది. అలైన్మెంట్ పై మంత్రి నారాయణతో చర్చించిన తర్వాత అంతిమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కూడా కరకట్ట విస్తరణ అంశాన్ని ఏడీసీఎల్ అధికారులు చర్చించనున్నారు. కరకట్ట రోడ్డు విస్తరణను చేపడుతున్నట్టు గత వైసీపీ ప్రభుత్వం నానా హడావిడి చేసింది. అట్టహాసంగా భూమి పూజ చేపట్టారు. భూసేకరణ పేరుతో పనులు నిలుపుదల చేశారు. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడీసీఎల్ అధికారులు ఏకంగా 4 వరుసలుగా అభివృద్ధి చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా వరదలను తట్టుకునేలా ఒక బండ్గా దీనిని నిర్మించాల్సి ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ అధికారులు ఇచ్చే విలువైన అభిప్రాయాలు, సలహాలను కూడా తీసుకుని ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని ఏడీసీఎల్ అధికారులు భావిస్తున్నారు.